కంటోన్మెంట్ ఎమ్మెల్యే అనుకున్నది చేసేశారా? శ్రీ గణేష్ వెంట నడిచిన వారికి ప్రథమ స్థానం అంటూ నిరూపించారా? హైదరాబాద్ గణేష్ టెంపుల్ ఎంతో ఫేమస్, దానికి చైర్మన్ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి తనను గెలిపించిన వారికి మొదటి స్థానం అంటూ నిరూపించారా? ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్న సీనియర్లకు ఇదో పెద్ద షాక్ గా మారిందా? పదవులు అడుగుతుండే ఎమ్మెల్యే అయిన తర్వాత పదవులు ఇస్తుంటే పదవులు ఇచ్చే వాళ్ళు ఎలా ఆలోచిస్తారని నాకు అర్థమైంది. నియోజకవర్గానికి బాసుగా ఆయన తీసుకున్న నిర్ణయం ఫైనల్ గా మారి శాసనంగా మారిన వేళ త్వరలో నామినేటెడ్ పోస్టుల్లో వారు మాత్రమే ఇక కనిపించబోతున్నారా? మనకు కూడా అది వర్తిస్తుంది. రాజకీయంలో కూడా ఎవరు ఎక్కువ పని చేసినా, ఎవరు ఎక్కువ కనిపించినా వాళ్ళకి పదవులు వస్తుంది. కాంగ్రెస్ అంటే శ్రీ గణేష్ అంటే కాంగ్రెస్. ఇందులో మొదటి దానికే ఇక ప్రాధాన్యత దక్కిందా? నాడు ఆయన వెంట నడిచి పార్టీలో చేరిన వారందరికీ ఇక నామినేటెడ్ కొలువుల జాతరలో స్థానం దక్కుతుందా? మేజార్టీ తెచ్చిన నేతలే ఇక పదవులు అందుకుంటారా? గణేష్ ఆలయం సాక్షిగా ఇక అదే రుజువైందా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నామినేటెడ్ కొలువుల జాతర ఇక మొదలైంది. బోయినపల్లిలో మొదలై పలు ఆలయాల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతున్న వేళ ఇక శ్రీ గణేష్ పంతం నెగ్గించుకునేలా సికింద్రాబాద్ గణేష్ దేవాలయ కమిటీ సిద్ధమైంది. గతంలో పార్టీ కోసం తన గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన వారికి తప్పక స్థానం అందిస్తానంటూ సభాముఖంగా కరాఖండిగా శ్రీ గణేష్ చెప్పేగా ఇక అదే మాటను నేడు రుజువు చేసుకున్నారు. ప్రస్తుతం గణేష్ దేవాలయానికి పాలక మండలి కమిటీ సిద్ధం కాగా ఇక దేవాదాయ శాఖ నుండి కూడా ప్రకటన రానే వచ్చింది. ఇన్నాళ్ళు ఎవరుంటారు అంట అందరూ ఎదురు చూస్తుండగా అందులో వచ్చిన పేర్లు చూసి అంతా షాకు గురయ్యారు. మొత్తంగా చూసుకుంటే ఒకరిద్దరు మినహా మిగతా వారందరూ కూడా శ్రీ గణేష్ వెంట పార్టీలో చేరిన వారే కాగా దాదాపుగా రోజువారీగా ఏదో ఒక సందర్భంలో ఆయనను కలిసి వారితో పాటు పార్టీ కోసం పనిచేసే వారికి ప్రథమ స్థానం కల్పించారు. ప్రభాకర్ అలియాస్ అరవింద్ పేరును గతంలోనే చైర్మన్ గా ప్రకటించగా ఆయన పేరునే కన్ఫర్మ్ చేశారు. 14 మందితో ట్రస్ట్ బోర్డు కమిటీని రిలీజ్ చేయగా పేర్లు చాలా వరకు కొత్తగా కనిపించినా వారంతా శ్రీ గణేష్ వెంట నడుస్తున్న నాయకులుగానే తెలిసింది. కొందరి పేర్లు మారు పేర్లుగా ఇప్పుడు వారు కూడా శ్రీ గణేష్ కోసం కష్టపడ్డ వారే అంటూ తెలియగా ఒక్కొక్కరిగా పేర్లను ఆపరేషన్ చేస్తే అంతా శ్రీ గణేష్ కోసం పార్టీలో వచ్చిన వారితో పాటు ఆయన నమ్ముకొని పనిచేస్తున్న వారిగా తేలింది. 14 మందిలో మొదటగా తుమ్మల నరేంద్ర యాదవ్ అలియాస్ 1వ వార్డుకు చెందిన ముఖేష్ యాదవ్ కాగా అదే వార్డుకు చెందిన జాజుల ఆంజనేయులు అలియాస్ జాజుల క్రాంతిగా తేలింది. ఇక మిగతా విషయానికి వస్తే ప్రభాకర్ అలియాస్ అజయ్ 2వ వార్డుకు చెందిన మల్లేష్, సంతోష్, సాయి కుమార్, భిక్షపతిలు శ్రీ గణేష్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారు కాగా నందికంటి రవి సతీమణి నందికంటి నాగమణితో పాటు నిమ్మ వందనలు కాంగ్రెస్ పార్టీలో పాతవారిగా ఉండే శ్రీ గణేష్ గెలుపుకు పనిచేసిన వారిగా తేలింది. నరేందర్, వేణుగోపాలాచారి, అనిల్ యాదవ్, మాణిక్యం ప్రభులకు అవకాశం దక్కగా పెరుమాళ్ టెంపుల్ కమిటీ మెంబర్ గా పనిచేసి డెవలప్ కమిటీ మెంబర్ గా ఉన్న వంగా నరేష్ కు కమిటీలో స్థానం కల్పించారు. ఇలా చాలా వరకు కమిటీలో ఉన్న వారంతా కూడా శ్రీ గణేష్ గెలుపులో ఓటర్లను ప్రభావితం చేసే వారే కాగా ముందు వరుసలో వారికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు వారికి తగిన స్థానం అందించగా పనిచేసే వారికి పదవులు అంటూ చేసిన ప్రకటనను సార్థకం చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట శాసనంగా మారి తన టీంకు మాత్రమే పదవులు అందించడంతో కొందరు సీనియర్లు నిరాశలో ఉన్నప్పటికీ ఆయనతో పార్టీలో చేరిన వారికి ఆయన గెలుపులో పాత్ర వహించిన వారే ముఖ్యమంటూ నిర్ణయం జరిగిపోగా ఇక త్వరలోనే కొత్త ట్రస్టీలుగా వీరంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తలసాని కుటుంబానికి విధేయుడు సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ మామిడిశెట్టి గిరిధరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. పలుసార్లు మార్కెట్ డైరెక్టర్ గా కొనసాగి మార్కెట్ అభివృద్ధి కొరకు కృషి చేసి ఎంతో మంది నాయకులకు ఆదర్శంగా నిలిచి మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఇరుమళ్ళ మల్లేష్ ముత్తకుమార్. ఎలుకల పరుగులు తీస్తున్నాయి, వాటిని పట్టుకోవడానికి పాములు వస్తున్నాయి. ఇది మా పరిస్థితి అంటూ సమస్యల వలయంగా ఉందంటూ బస్తీ వాసులంతా వివరిస్తే రాజకీయం కాదు సేవ చేయడానికి నేను వచ్చానంటూ అధికారులకు వెనువెంటనే ఆదేశాలు జారీ చేస్తూ సనత్ నగర్ లో పట్టు సాధించేలా వర్షాకాలం సమస్యలు ఏర్పడకుండా ముందే పరిష్కరించేలా సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోటలీర్మ ముందుకు సాగారు. వివిధ డిపార్ట్మెంట్ అధికారులను ముందుంచి ఇది వారి సమస్య, పరిష్కారం ఎలా అంటూ ఆరా తీయడమే కాదు వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు ఉండాలంటూ సూచనలు అందించారు.
సనత్ నగర్ నియోజకవర్గంలోని బేగంపేట బ్రాహ్మణవాడ ప్రాంతాల్లో సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోటనిల్మ పర్యటన చేపట్టారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మేనేజర్, జనరల్ మేనేజర్ వినోద్, విద్యుత్ శాఖ ఏఈ సాయి, ఎస్ఐ ఇక్బాల్తో పాటు పలువురు ముఖ్యాధికారులను వెంటేసుకుని 2 గంటల పాటు పర్యటన కొనసాగించారు. బేగంపేట నాలను ఆనుకుని బస్తీలు ఉండడంతో మురుగునీరు ఇంట్లోకి ప్రవేశించడం, డ్రైనేజ్ నీరు నిలిచిపోవడం, రాత్రి సమయాలు విషసర్పాలు తిరగడం వంటి సమస్యలను వారు వివరించగా వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న సమస్యను పరిశీలించారు. ప్రతి బస్తీలో వారితో ముచ్చటించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వర్షాకాలం రాబోతున్న సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. తాను వచ్చింది రాజకీయంగా కాదని, ఇక్కడి పరిస్థితిని గతంలో చూసి తన అనుభవంతో ముందే సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నానని, ఇది ముమ్మాటికి కోటనీలిమ సేవే అంటూ స్పష్టం చేశారు. పలు చోట్ల డ్రైనేజీ సమస్యలపై అధికారులకు వెంటనే తెలియజేయడంతో పాటు మరోసారి సమస్య ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలంటూ సూచించారు. స్థానికులు మంచినీటి వృధా చేయవద్దని, నీటి విలువ తెలుసుకుని వాటిని వృధా చేయకుండా ట్యాప్లు ఏర్పాటు చేయాలని, పైప్ లైన్ పగిలిన వెంటనే ఫిర్యాదు చేయాలే తప్ప వాటిని అప్పటికప్పుడు ఏదో పరిష్కారం చేసే ఆలనాటిని వాడవద్దంటూ అధికారులు సూచించగా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏదైనా ఇబ్బంది ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలంటూ కోటనిల్మ సూచించారు. పర్యటనలో కాంగ్రెస్ నాయకులు విశాల్, సుదం, హనీఫ్ ఖాన్, మునీర్ ఖాన్, సలీం, మనోజ్ కుమార్, కృష్ణ, చిరంజీవి, నజీర్, తస్లిమా, సభా, జగదీష్తో పాటు పలువురు పాల్గొన్నారు. దాని ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎందుకంటే బ్రాహ్మణవాడిలో నా అనుభవం కూడా ఏంటి అంటే, కొంచెం వర్షం పడిన వెంటనే మోకాళ్ళు దాకా నీళ్లు, అలాగే ఆ నీళ్లు ఎన్నో రోజుల దాకా అలాగే ఉండడం, ఇదంతా మనం చూసిందే. నేను కూడా ఇక్కడ చాలాసార్లు క్రితం 2-3 ఏళ్ళగా వర్షం పడిన వెంటనే ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. మా కాడర్ అంతా కూడా ఆ నీళ్ళల్లోంచే నడిచి చాలా ఇళ్ళకి మేము మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. సో మా ప్రయత్నం ఏంటంటే ఈసారి మళ్ళీ అలా అవ్వకుండా ఉండాలండి. అందుకోసం ఇక్కడ వచ్చిన అందరి ఆఫీసర్స్కి నా థ్యాంక్స్. ముఖ్యంగా సమస్యల పరిష్కారం ధ్యేయంగా కోటనీలిమ పిలుపుతో నేడు అధికారులు సైతం ఆ వెంట ప్రయాణం కాగా సమస్యను వారికి వివరించడమే కాదు, పరిష్కార మార్గాలు సైతం తెలియజేస్తూ వర్షాకాలం రాకముందు వారికి ఇబ్బందులు లేకుండా అన్నింటిని పరిష్కరించాలంటూ వారికి ఆదేశాలు జారీ చేశారు. అందరి మంచి కోరుకునే డైనమిక్ నాయకుడు, బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాడిశెట్టి గిరిధర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాజకీయ అనుభవజ్ఞ నేతగా ఉంటూ తలసాని కుటుంబానికి విధేయుడుగా కొనసాగుతూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న గిరిధర్ అన్న గారికి శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు బొప్పనపల్లి శ్రీనివాస్. సీనియర్ నాయకుడు, అందరి మంచి కోరుకునే మనస్తత్వం, కంటోన్మెంట్ లో ప్రతిరోజు పర్యటిస్తూ అనేక సమస్యల పరిష్కారం కొరకు అలుపెరగని నాయకుడిలా శ్రమిస్తూ మాట తప్పని నాయకుడిగా నిలుస్తూ ఎంతో మంది ఆదరాభిమానులు అందుకుంటున్న మా నాన్నగారు బాణాల శ్రీనివాసరెడ్డి, అమ్మగారు బాణాల మాధవిరెడ్డిలకు 43వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ కుమారులు, కుమార్తె బాణాల ఉదయసేనారెడ్డి, బాణాల విజయసేనారెడ్డి, తుమ్మల శాలినిరెడ్డి. ఎంతో మంది స్వర్గీయ మహానేతలతో రాజకీయ ప్రయాణం సాగించిన నాయకుడు ఆయన. స్వార్థం లేని నాయకుడుగా తలసాని వెంట నడిచిన నాయకత్వం ఆయనది. ఎదిగే అవకాశాలు ఎన్ని ఉన్నా ఉన్నదానితో సంతృప్తి చెందే తత్వం ఆయనది. తన ఆలోచనతో అందరి నోట మంచి నాయకుడిగా గుర్తింపు దక్కించుకోవడమే కాదు, మార్కెట్ వ్యవహారాల్లో అందరి మధ్య సంధానకర్తగా, కాంట్రవర్సీ లేని నాయకుడిగా అందరి అభినందనలు అందుకున్న మాజీ డైరెక్టర్ ఆయన. అందరికీ భవిష్యత్తు గోలేంటి అనగానే టక్కుమని చెప్పేస్తారు, కానీ ఆయన మాత్రం తలసాని వెంట, ఆయన అభిమానిగా ఆయన వెంట నడుస్తూ ముందుకు సాగాలన్న ఆలోచనలోనే ఇంకా ప్రయాణం సాగిస్తుండగా 3 పార్టీలో ఉండి అందరి నోట పేరు గడించిన ఆయన మాత్రం నేను తలసాని పార్టీని అంటూ గర్వంగా చెప్పుకుంటారు. ఇంతకెవరా నాయకుడు, ఏంటి కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ఈయన పేరు మాడిశెట్టి గిరిధర్. అన్ని పార్టీల నాయకులకు ఆయన సుపరిచితుడు. ఎన్ఎస్యుఐ నుంచి విద్యార్థి నాయకుడుగా ఆయన జీవిత రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన 1981లోనే పీజీ కాలేజ్లో చదువుకునే రోజుల్లో కల్చరల్ సెక్రటరీగా, సిటీ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, స్టేట్ యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా పలు పదవులు అందుకోగా బీకాం వరకు తన విద్యాభ్యాసం చేశారు. అండర్-19 క్రికెట్ టీంలో సైతం సెలెక్ట్ అయి కోచింగ్ కూడా తీసుకోగా రేస్ బుకీగా ఆయన సంపాదించుకున్న పేరు అంతా ఇంత కాదు. క్రీడాకారుడిగా అందరినీ మెప్పిస్తూనే మరోవైపు నాయకుడిగా ఆయన మారారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హైదరాబాద్ వచ్చిన సమయంలో సభ ఏర్పాట్లతో పాటు నేరుగా దండ వేసి ఆయనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సివిల్ సప్లై డైరెక్టర్ గా పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కించుకుంటూ ఆనాటి రోజుల్లోనే టెలికాం శాఖ మంత్రిని కలిసి తమకు కావలసిన పనులపై మెమరాండం అందించి టెలికాం వ్యవస్థను సుచిత్రా ప్రాంతంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. సద్భావన్ యాత్ర సైతం ముందుకు నడిపించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, చివరికి గవర్నర్ సైతం కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొని దగ్గరుండి తన సేవలు అందించిన ఆయన రాజకీయాల్లోకి తలసాని
నడవడిక నచ్చిన ఆయన రాజకీయాల్లోకి ఎమ్మెల్యే పదవి కోసం ఎంట్రీ అవ్వగానే ఆయన నడవడిక నచ్చిన నాయకుడిగా ఆయన వెంట టీడీపీలో చేరారు. టీడీపీ పార్టీలో పలుమార్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపు కొరకు హాట్ కోడ్ అభిమానిగా పనిచేయడంతో పాటు తలసాని కుటుంబ సభ్యులు తలసాని శంకర్ యాదవ్, స్కైలాబ్ యాదవ్ల వెంట నడుస్తూ పలు ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పనిచేశారు. తలసానికి నమ్మిన నాయకుడిగా ఉన్న గిరిధర్ ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీలో కొనసాగగా ఆయన సేవలు గుర్తించిన పార్టీ తలసాని సిఫార్సుతో మాడిశెట్టి గిరిధర్ కు 2 సార్లు బోయిన్పల్లి మార్కెట్ డైరెక్టర్ గా అవకాశం కల్పించింది. వారి నమ్మి ఇచ్చిన పదవితో మార్కెట్ అభివృద్ధి కోసం ఆనాటి మార్కెట్ చైర్మన్ లో టిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురితో కలిసి పనిచేయగా మార్కెట్ లో ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన సమయంలో వారి మధ్య సంధానకర్తగా ఉండి అన్నిట్లా సయోధ్య కుదిర్చి మార్కెట్ లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా బాధ్యత వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే ఆయనకి ఎంతో అభిమానం కాదా, ఆయన కోసం ఆయన కుటుంబం కోసం ఎంతటి దూరమైనా ఎంతటి కష్టాన్నైనా సరే అంటూ ఆయన ముందుకు సాగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, కానీ గిరిధర్ మాత్రం స్వార్థం లేకుండా తనకి ఏ గోల్ లేదని ఎంతో మంది రాజకీయ నాయకులకు పార్టీలను చూసినా తనకు తలసాని వద్ద నేర్చుకుంది మాత్రం స్వచ్ఛమైన పాలన అని, అలాంటి పాలనను తలసాని అందిస్తుంటే చూస్తూ ఈ జీవితం ఇలానే సాగిపోతుంది అంటూ తెలియజేయడం విశేషం. మంచితనానికి నిలువెత్తు నిదర్శనం, అందరి మంచి కొరకు పరితపించే నాయకుడు, 2 సార్లు బోయినపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా పనిచేసి మార్కెట్ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడిన నాయకుడు మాడిశెట్టి గిరిధరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నరసింహ, ప్రవీణ్, శ్రీను, సాయి యాదవ్. హెడ్ మాస్టర్ మల్లికార్జున్ ప్రయత్నంకు ఫలితం వచ్చింది. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు దీక్ష చేసి ప్రభుత్వ స్కూల్కు దారి ఇప్పించాలంటూ ఆయన ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్ దీక్ష చేయగా ఇక జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా అధికారులు స్పందించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులతో కలిసి దారికి అడ్డుగా వెలిసిన గోడను భాస్కర్ కాలనీ అసోసియేషన్ వాసుల సహకారంతో కూల్చేశారు. దూద్ బావి స్కూల్ కు విద్యార్థులు వెళ్లేలా రాకపోకలు సాగించేలా నిర్ణయం తీసుకోగా ఈ మేరకు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులను గోడను కూల్చివేయగా హైడ్రా తీసుకున్న నిర్ణయంపై ప్రధాన ఉపాధ్యాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కో ఆటో కోసం 50 నుంచి 60 సీసీ కెమెరాలు గాలించారు. చివరికి ఆటో అడ్రస్ ను పట్టి అతని మొబైల్ నెంబర్ కు సమాచారం ఇచ్చి వారు పోగొట్టుకున్న లక్షల రూపాయల సొమ్మును తిరుమలగిరి పోలీసులు ఫిర్యాదుదారుడికి అప్పగించారు. ఇక దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో వారంతా బాధపడగా వారికి ధైర్యం చెప్తూనే 10ల సంఖ్యలో కెమెరాలను గాలించి చివరికి క్షేమంగా వారి బ్యాగును వారికి అప్పచెప్పారు. తిరుమలగిరిలో షాపింగ్ చేసిన మహేందర్ అనే వ్యక్తి ఆటోలో నగదు ఉన్న బ్యాగును మర్చిపోయాడు. వెంటనే తిరుమలగిరి పోలీసులు ఆశ్రయించగా వారు ఆటో నెంబర్ కోసం 10ల సంఖ్యలో సీసీ కెమెరాలను గాలించి చివరికి ఆటో డ్రైవర్ నాగరాజ్ కు సమాచారం అందించారు. ఈ రోజు ఉదయం 2 లక్షల రూపాయలకు పైగా ఉన్న బ్యాగ్ను ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పగా ఫిర్యాదుదారుడికి క్షేమంగా బ్యాగ్ను సీఐ నాగరాజు, ఎస్ఐ ప్రకాష్ లో అందించారు. ఆటోను డిటెక్ట్ చేయడంలో కష్టపడ్డ క్రైమ్ టీం శైలేష్, భాను, చందు ప్రసాద్, మహేందర్లను సీఐ అభినందించగా పోయినందుకున్న బ్యాగ్ను తిరిగి అందుకున్నందుకు ఫిర్యాదుదారుడు కృతజ్ఞతలు తెలియజేశారు. మా అమౌంట్ మొత్తాన్ని తిరిగి ఇచ్చిండ్రు. దీంట్లో కృషి చేసిన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సార్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాజకీయ కురువృద్ధుడు, తలసాని కుటుంబానికి విధేయుడు, డైనమిక్ నాయకుడు, బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ మాజీ డైరెక్టర్ మామిడిశెట్టి గిరిధర్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాలాంటి నాయకులకు మీరెళ్లవెళ్లన ఆదర్శం. మీలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దేవులపల్లి శ్రీనివాస్, బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్. అమావాస్యను పురస్కరించుకొని శ్రీ గురుదత్త దేవాలయంలో ప్రత్యేకంగా హోమ పూజలు నిర్వహించారు. కాకాగూడ శ్రీ వీరాంజనేయ స్వామి సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ పాదవల్లభ, శ్రీ గురుదత్తాత్రేయ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకుని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను పలువురు నేతలు సన్మానించారు. ధోబీఘాట్ గ్రౌండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి 23 కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ నేతృత్వంలో క్రీడాకారులు సన్మానాలతో ముంచెత్తారు. శ్రీ గణేష్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
అమావాస్యకు అన్నదానం చేస్తే ఎంతో పుణ్యాన్ని అందుకుంటారని నల్లపోచమ్మ ఆలయం నుంచి మొదలైన అన్నదానాలు ఇప్పుడు బోయిన్పల్లి అంతటా విస్తరించడం సంతోషంగా ఉందంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని పలు ఆలయాల్లో జరిగిన అన్నదాన కార్యక్రమాలను జంపన్న ప్రారంభించారు. బాబూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం, జయనగర్ నల్లపోచమ్మ, చిన్నతోకట్ట, కట్టమైసమ్మ ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలను ది హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రకాష్ భాంటియాతో కలిసి ప్రారంభించారు. అమావాస్య అన్నదాన కార్యక్రమాలతో బాటసారులతో పాటు నిరుపేదల కడుపు నింపటం చాలా మంచి కార్యక్రమం అంటూ ఆయన తెలియజేశారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు దుర్గయ్య, అజిత్, రామారావు, ప్రేమ్ ముదిరాజ్, పుట్టి నరసింహ, రాము గౌడ్, శశి, క్రాంతి, సాయి, విఠలరావు, పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి చిన్నతోకట్టలోని కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. జాజల విఠలరావు, విజయలక్ష్మి దంపతుల సారథ్యంలో జాజల క్రాంతి, సాయి సోదరులు ప్రతిసారి లాగానే ఈసారి కూడా అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేయగా వందలాదిగా భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో అతిథులుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, వారితో పాటు పలువురు పాల్గొన్నారు. అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పవన్, రోహిత్, అరవింద్, అరిహంత్, వినీత్ తో పాటు పలువురు తన వంతు సహకారం అందించారు. ఆ ఇద్దరి జోడీ ఆకట్టుకునేలా కొనసాగుతోంది. ప్రతి నెల అక్కడ నిర్వహించే అమావాస్య అన్నదానానికి ఇద్దరు కలిసిమెలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. బీరప్ప దేవాలయంలో జరిగే అమావాస్య అన్నదానాలకు ప్రతి నెల బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్లు పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటారు. మంగళవారం నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అతిథులుగా హాజరైన గజ్జల నగేష్, సదాకేశవరెడ్డిలను అధ్యక్షుడు జంగిలి రాజు ఘనంగా సన్మానించారు. అమావాస్య వచ్చిందంటే అక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది. వందలాది మందికి పలు రకాల రుచికరమైన ఆహార పదార్థాలను పెడుతూ అన్నదాతలుగా నిలుస్తున్నారు. బోర్డు మాజీ సభ్యులు ప్యారెసాని శ్యామ్ కుమార్, భాగ్యశ్రీల ఆధ్వర్యంలో యశ్వంత్ కుమార్ సారథ్యంలో ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద నిర్వహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి నెల పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండటం పట్ల భాగ్యశ్రీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎర్రోళ్ల రుక్మయ్య, రాజు, చిన్న, సంతోష్, వేణు, శ్రేణు, కల్మేష్, రాగిణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. అమావాస్యను పురస్కరించుకుని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ లో పలు చోట్ల నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. బోయిన్పల్లి కట్టమైసమ్మ దేవాలయం వద్ద జాజిల క్రాంతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పలువురికి అన్నదానాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకుడు కుమార్ గౌడ్, కనకయ్య, ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం కంటోన్మెంట్ 2 వార్డు ఉషా గోదాం వద్ద నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని అందజేశారు. ప్రతి నెల కలిసికట్టుగా అందరూ అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండటం పట్ల నిర్వాహకులను టిఎన్ శ్రీనివాస్ అభినందించారు. వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, కనకయ్య, ప్రవీణ్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అమావాస్యను పురస్కరించుకుని అడహ కమిటీ చైర్మన్ మురళి ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 1000 మందికి అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి నెల దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మురళి ముదిరాజ్ తెలిపారు. అశోక్, శివ, శ్రీకాంత్, రాజేష్, మధు, శ్రేణు, టిల్లు, వెంకట్, నగేష్, గౌడ్, సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు రామ్నగర్ ఆధ్యాత్మికమయంగా మారింది. జయ శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ప్రసన్న హనుమాన్ దేవాలయం 60వ అధ్యయన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుగా నర్మదా మల్లికార్జున దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆలయ ఫౌండర్ ఆండాలమ్మ ఆహ్వానం మేరకు భానుగా నర్మదా మల్లికార్జున దంపతులు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. రథ పూజ కార్యక్రమంలో పాల్గొన్న భానుగా దంపతులకు తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఫౌండర్ ఆండాలమ్మ ఘనంగా సత్కరించారు.
కంటోన్మెంట్ 8వ వార్డు సదర్ బజార్ మహంకాళి దేవాలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల అమావాస్య రోజున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అమావాస్యను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. బీఆర్ఎస్ బోర్డు మాజీ సభ్యుల టీం లీడర్ జక్కుల మహేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడిగా కంటోన్మెంట్ ప్రజలకు సన్నిహితులుగా ఉన్న జక్కుల మహేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు కంటోన్మెంట్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు మాజీ సభ్యులకు టీం సభ్యుడిగా ఉన్న మహేష్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపి వేడుకలు నిర్వహించేందుకు మాజీ సభ్యులు కలిసికట్టుగా తరలివచ్చి మహేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బోయిన్పల్లిలోని మహేష్ రెడ్డి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కంటోన్మెంట్ 1వ వార్డుతో పాటు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు మాజీ సభ్యురాలు కంటోన్మెంట్ చెల్లెమ్మ జక్కుల మహేష్ రెడ్డిని కలిసి సెలవుతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నల్లి కిరణ్ ఆమె సోదరుడు పనాస శ్రీకాంతులు జక్కుల మహేష్ రెడ్డి నివాసం వద్ద నిర్వహించిన వేడుకల్లో ముందుండి జక్కుల మహేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిపారు. బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ జక్కుల మహేష్ రెడ్డిని కలిసి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తన టీం సభ్యులతో కలిసి వచ్చి జక్కుల మహేష్ రెడ్డి జన్మదిన వేడుకలను జరిపారు. మహేష్ రెడ్డి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 1వ వార్డు అధ్యక్షుడు నరసింహారావు, ముస్లిం మైనార్టీ నాయకులతో పాటు పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు జక్కుల మహేష్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మహేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ సీనియర్ నేత కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు జంగార్ల మురళీ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వికాస్ మంచ్ సభ్యులు కలిసికట్టుగా జంగార్ల మురళీ యాదవ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మహేంద్ర హిల్స్ లోని వికాస్ మంచ్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు టీం సభ్యులంతా కలిసి మురళీ యాదవ్ ను సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంగి రవీందర్, ప్రభు గుప్తా, ఫసి, అంబాల శ్రీనివాస్ గిరితో పాటు పలువురు పాల్గొన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన 8వ వార్డు ప్రజలతో పాటు ఉద్యమకారులకు, అభిమానులకు కృతజ్ఞతలు జంగాల మురళీ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయం ఆలయ కమిటీ నియామక పత్రం అలా విడుదలైన వెంటనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి సెలవుతో సత్కరించి కృతజ్ఞతలు మోండా డివిజన్ కు చెందిన అరవింద్ యాదవ్ తెలిపారు. ఎన్నో రోజులుగా సికింద్రాబాద్ గణపతి దేవాలయం కమిటీ ఉత్తర్వుల కొరకు ఎదురు చూస్తున్న ఆశావాహనేతలకు నూతన కమిటీలో తమ పేర్లు ఉండడంతో ఏమాత్రం సమయం ఆలస్యం చేయకుండా తమకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపి ఎమ్మెల్యేపై ఉన్న అభిమానాన్ని అరవింద్ చాటుకున్నారు. గణపతి దేవాలయ చైర్మన్ గా అరవింద్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అరవింద్ ను చైర్మన్ గా నియమిస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. దేవాదాయ శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వులతో ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ఎంపిక కొనసాగుతుంది. మొత్తానికి ఆలయ ధర్మకర్తల జాబితాలో అరవింద్ కు చోటు లభించడం తెలిపి తన భక్తిని చాటుకున్నారు. పలు దేవాలయాల్లో ధర్మకర్తగా కొనసాగుతూ వస్తున్న వంగా నరేష్ సైతం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తగా చోటు దక్కించుకోగలిగారు. ఎమ్మెల్యే ప్రతిపాదన చేసిన జాబితాలో వంగ నరేష్ పేరు ఖరారైంది. దేవాదాయ శాఖ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి కృతజ్ఞతలు వంగా నరేష్ తెలిపారు. గతంలో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ధర్మకర్తగా 2 సార్లు వంగా నరేష్ కొనసాగారు. 3వసారి A1 గ్రేడ్ లో ఉన్న సికింద్రాబాద్ గణపతి దేవాలయం అవకాశం దక్కడంతో వంగా నరేష్ ఆనందానికి అవధులు లేవు. చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఎమ్మెల్యే అందిస్తున్న ప్రోత్సాహంతో మోండా డివిజన్ ఆశావాహనేత చెరుపోయిన సంతోష్ యాదవ్ స్పీడ్ పెంచారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ తన మార్కును పదిలం చేసుకునేలా ముందుకు సాగుతున్నారు. మోండా డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. టీచర్స్ కాలనీ, పార్క్ అభివృద్ధి పనులను సంతోష్ యాదవ్ పరిశీలించారు. 1,50,000 రూపాయలతో టీచర్స్ కాలనీలో పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో టీచర్స్ కాలనీలో నెలకొన్న పార్కు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు కేటాయించి మరమ్మతులను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు జీహెచ్ఎంసీ అధికారులకు సంతోష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ లో నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో అతిథిగా సంతోష్ యాదవ్ పాల్గొన్నారు. బోయిన్పల్లిలో జార్జిల కుటుంబీకుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సంతోష్ యాదవ్ పాల్గొని అన్నదానాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను అంబేద్కర్ నగర్ యువజన సంఘం అధ్యక్షుడిగా నియమితులైన మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త నర్సింగరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ నర్సింగరావును శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ నగర్ లో జరిగిన ఎన్నికల్లో నర్సింగరావు గెలుపొందటం పట్ల శ్రీ గణేష్ అభినందించారు.
అంబేద్కర్ నగర్ అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తారని, సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. నూతన కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలవటంతో వారిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుభాకాంక్షలు తెలిపి శాల్వాతో సత్కరించారు. ఆశీర్వాదం రవి, ప్రశాంత్, శివ, పరశురాంతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసిన వారిలో ఉన్నారు. తనకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నరసింహరావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ తమతో పాటు ఉద్యమం చేపట్టడంలో భాగస్వాములు కావాలని బాల హక్కుల పరిరక్షణ వేదిక తల్లుల సంఘం సభ్యులు కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు. త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్నాయని, ఫీజుల నియంత్రణ లేకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని, ఫీజులపై నియంత్రణ అవసరమని వారు కోరారు. విద్యా హక్కు చట్టం ఉల్లంఘన కాకుండా చూడాలని, దీనిలో భాగంగా ప్రజాప్రతినిధులను కలుస్తూ వినతి పత్రాలను అందజేస్తూ తమకు మద్దతును ఇవ్వాలని కోరటం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ భాగ్యలక్ష్మి, సిఆర్పీఎఫ్ జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణ, మండల కన్వీనర్ ప్రవీణ్ కుమార్, తల్లుల సంఘం కన్వీనర్ జమున, మమత, ఎంవి ఫౌండేషన్ ఆర్గనైజర్ సువర్ణ, సిహెచ్ లావణ్య, యూత్ కమిటీ మైత్రి, ఐశ్వర్య, సంతోష్, ప్రకాష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే తన లక్ష్యమని కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ అన్నారు. సీతాఫల్ మండి డివిజన్లో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా పైప్ లైన్ పనులు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో డివిజన్లో అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని సామల హేమ అన్నారు. మేడిబావిలోని డెడ్ లాక్ బిల్డింగ్ వద్ద వాటర్ వర్క్స్ పైప్ లైన్ పనులు జలమండలి అధికారులతో కలిసి సామల హేమ మంగళవారం ప్రారంభించారు. డివిజన్లో కలుషిత నీటి సమస్యతో పాటు మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు పైప్ లైన్ పనులు నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ కుశాల్, నాయకులు శైలేందర్, కృష్ణ, ముదిరాజ్, సాగర్, మహేష్, పరశురాం, అనిత, జ్యోతిలక్ష్మి, సుజాత, అరుణ, లలిత, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో ఎటువంటి రోగాలు ప్రబలకుండా ముందస్తు చర్యలపై కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దృష్టి పెట్టారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని డివిజన్లో దోమల వృద్ధి చెందకుండా మాసివ్ ఫాగింగ్ ఆపరేషన్ ను అడ్డగుట్ట డివిజన్లో చేపట్టారు. ప్రతి బస్తీ కాలనీకి వెళ్లి ఫాగింగ్ నిర్వహించేలా జీహెచ్ఎంసీ సిబ్బందికి పలు సూచనలు కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ చేశారు. డివిజన్ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది తమ లక్ష్యమని, ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉచిత వైద్య శిబిరాలను సైతం నిర్వహించడం జరుగుతుందని కార్పొరేటర్ తెలిపారు. డివిజన్ ప్రజలు దోమల వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగాని శ్రీనివాస్, హెటమాలజీ ఏఈ సునీత, యూనిఫో దాస్, ఇర్ఫాన్, హుస్సేన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆన్లైన్ షాపింగ్ వ్యవస్థలో చిన్న తరహా ట్రేడర్స్ నష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకోవడానికి ప్రత్యేకంగా పాలసీని రూపొందించడంతో పాటు జీఎస్టీ స్లాబ్లను 5% చేయాలంటూ కేంద్ర మంత్రి జితేన్ రామ్ మాంఝీకి తమ విన్నపాన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు అందించారు. ఎంఎస్ఎంఈ ట్రేడర్స్, టెక్స్టైల్స్ ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించగా తన వంతుగా పరిష్కారంకు కృషి చేస్తానంటూ హామీ ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి సారథ్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జితేన్ రామ్ మాంఝీ పాల్గొన్నారు. చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి మరిన్ని సంస్కరణలు చేయాలన్న వారి ప్రతిపాదనపై త్వరలోనే ఆలోచన చేస్తానంటూ హామీ ఇచ్చారు. రిప్రజెంటేషన్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇచ్చినాం, సార్ గ్యారంటీ ఇచ్చారు. డెఫినెట్లీ విల్ టేక్ నెసెసరీ స్టెప్స్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మినిస్టర్ సార్ విల్ రియల్లీ డూ సంథింగ్ ఫర్ us. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.